అత్యంత కీలకమైన మనందరికీ ఉన్న అతిపెద్ద డౌట్‌ని క్లియర్ చేద్దాం. బైబిల్ చదివే వారికి యెహెజ్కేలు గ్రంథము 38దో అధ్యాయం గురించి తెలిసే ఉంటుంది. అంత్య దినాల్లో రష్యా, టర్కీ, ఆఫ్రికా దేశాలతో కలిసి ఇజ్రాయెల్ మీదకు ఒక అతిపెద్ద సైన్యం యుద్ధానికి వస్తుందని దేవుడు చెప్పాడు. ఆ లిస్ట్‌లో దేవుడు చెప్పిన మొట్టమొదటి పేరు పారసీకులు. యెహెజ్కేలు గ్రంథము 38దో అధ్యాయము 5దో వచనంలో ఈ విషయాన్ని చూస్తాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ పారసీకులెవరు? రతన్ టాటా లాంటి అగ్నిని ఆరాధించే అసలైన పార్సీలా? లేక ఇప్పుడున్న ముస్లింలా? వాళ్ళు ముస్లింలైతే వాళ్ళను పారసీకులని ఎందుకు పిలవాలి? దీనికి జవాబు దొరకాలంటే మనం బైబిల్ ప్రవచనాలను దేవుడు ఎలా నెరవేరుస్తాడో అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన నియమం ఉంది. దీన్నే థియాలజీలో జియోగ్రాఫికల్ ప్రాఫెసీ ప్రిన్సిపల్ అంటారు. అంటే దేవుడు ఒక ప్రవచనం చెప్పినప్పుడు ఆ ప్రవచనం నెరవేరే నాటికి ఆ భౌగోళిక ప్రాంతంలో ఏ ప్రభుత్వం ఉంటే, ఎవరి చేతిలో సైన్యం ఉంటే దేవుడు వాళ్ళనే ఆ పేరుతో పిలుస్తాడు. ఒకప్పుడు ఆ భూమిలో అగ్నిని ఆరాధించే పారసీకులున్నారు. వాళ్ళు ఇజ్రాయెల్‌కి హెల్ప్ చేశారు, కోరెష్ లాగా. కానీ దేవునికి అన్నీ తెలుసు. వందల ఏళ్ల తర్వాత ఆ భూమిలోకి ఇస్లాం మతం వస్తుందని, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయబడతారని, ఆ పారసీకులు ఇస్లాం ఉగ్రవాద దేశంగా మారి తన సొంత ఇజ్రాయేలు ప్రజలనే నాశనం చేస్తారని దేవుడికి 2600 ఏళ్ల క్రితమే తెలుసు. వాళ్ళు మతపరంగా షియా ముస్లింలు కావచ్చు, కానీ భౌగోళికంగా వాళ్ళు పారసీకులే. అందుకే దేవుడు ఆ పారసీక భూమిని పాలిస్తున్న నేటి ముస్లింల ఇరాన్ దేశాన్నే యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో పారసీకులుగా ప్రవచించాడు. కాబట్టి రాబోయే గోగు మాగోగు యుద్ధంలో ఇజ్రాయెల్ మీదకు రాబోయే పారసీకులు ముమ్మాటికి ఈ ఇరాన్ ముస్లింలే. వేరే పారసీకులు ఎవరూ రారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. దేవుని వాక్యం పక్కాగా ఖచ్చితమైనది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయెల్ మీదకి దాడికి రాని దేశాల పేర్లు కూడా చెప్పాడు. షబాయను, దదానను ఈ యుద్ధాన్ని చూసి కేవలం ప్రశ్నలు వేస్తాయన్నాడు. బైబిల్ పండితుల ప్రకారం ఇవే గల్ఫ్ దేశాలు, సున్నీలు. చూసారా, షియా ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్, జోర్డాన్ మరియు బహ్రెయిన్ వంటి 6 గల్ఫ్ దేశాలు ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అంటే సున్నీ సౌదీ అరేబియా మాత్రం ఈ యుద్ధంలో కలవకుండా దూరం నుండి చూస్తూ ఉండేదని దేవుడు ఏనాడో రాశాడు. ఈరోజు పేపర్లో వచ్చే న్యూస్ మన బైబిల్లో ఎప్పుడో రాసి పెట్టుంది.